రామాపురంలో వరదయ్య శెట్టి అనే వర్తకుడు పైసాకు పైసా కూడబెట్టి లక్షలు గడించాడు. అతడికి ఒక్కడే కొడుకు. వాడికి యుక్త వయసు వచ్చేసరికి తనకు రాబోయే కోడలు పొదుపరాయి సంసారాన్ని గుట్టుగా నడిపేదిగా ఉంటుందో ఉండదో అని దిగులు పట్టుకుంది శెట్టికి. తనకు కావలసిన లక్షణాలు గల పిల్ల కోసం ఆయన కొడుకుని వెంటబెట్టుకుని ఊళ్ల వెంట బయలుదేరాడు. ఎన్నో సంబంధాలు చూశాడు శెట్టి. కలిగిన ఇంటి పిల్ల ఆడంబరం చూస్తే ఆయనకు దడ పుట్టింది. అలాంటి పిల్లలను చేసుకుంటే ఎంతటి ఆస్తైనా ఇట్టే హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఎక్కడా సంబంధం కుదరక ఇంటికి తిరిగొస్తూ దారిలో ఒక స్నేహితుడి ఇంట మజిలీ చేశాడు శెట్టి. ఆ స్నేహితుడికి పెళ్లిడు వచ్చిన కూతురున్నది. ఆమె మహాగడుగ్గాయ్. ఆ పిల్ల తన కొడుకుని ఎదురుగా కూర్చోపెట్టుకుని ఏవో అడుగుతూ లెక్కలు వేస్తుండటం గమనించి అదేమిటని శెట్టి అడిగాడు. ఏం లేదండి, మీరు మీ అబ్బాయి పెళ్లి కోసం చాలా తిరిగి కొంత డబ్బు ఖర్చు చేశారు కదా, మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు ఖర్చు అవుతుంది కదా, ఈ నష్టాలను ఎలా పూడ్చాలని మీ అబ్బాయితో ఆలోచిస్తున్నాను అన్నదా పిల్ల. శెట్టి వెంటనే ఆ పిల్లను తన కోడలుగా ఎన్నుకున్నాడు.